సమాధానం ఆత్మలో ఆనందం, నీతి సమాధానం ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. నీతి సమాధానం ఆత్మలో ఆనందం, నీతి సమాధానం ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. ఈ రాజ్యములో నీ వందువా, ఆ రాజ్యములో నీ వందువా, ఆ రాజ్యములో నీ వందువా. రండి అందరూ రండి, నీతి సమాధానం ఆత్మలో ఆనందం, నీతి సమాధానం ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. నీతి నీతి సమాధానం ఆత్మలో ఆనందం, నీతి సమాధానం ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యములో నీ వందువా, ఆ రాజ్యములో నీ వందువా, ఆ రాజ్యములో నీ వందువా. రండి అందరూ రండి, రాజ్యములో నీ వందువా, ఆ రాజ్యములో నీ వందువా, ఆ రాజ్యములో నీ వందువా. రండి అందరూ రండి. దేవుని నామకు స్తోత్రములు. ప్రభు యేసు మనకి మరి ఒక్కసారి ఆదివారం రోజు కలుసుకోవడానికి, దేవుని మందిరంలో చేరడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం దేవునిలో ఆనందిస్తున్నాం. మంచి మాటలు, వాక్యంలో నుండి తీసిన పాట అది. దేవుని రాజ్యం కనపడాలంటే రెండు చాలా ముఖ్యమైన అంశములు: నీతి, సమాధానం. అవి రెండు బిలీవర్స్లో కనపడినప్పుడు దేవుని రాజ్యం కనపడదు. కాబట్టి మనం ఆ కాన్షియస్నెస్లో మనం ఉండాలి, అది పెంచుకోవాలి. ప్రతిరోజు మన మాటల్లో, మన తలంపులలో, మన యాక్షన్స్, రియాక్షన్స్లో అన్నిట్లో నీతి కనపడాలి, సమాధానం కనపడాలి. అప్పుడు మన రాజు గురించి మనం, ఆయన ఎటువంటి రాజు, ఆయన రాజ్యం ఎటువంటిదని చాలా చక్కగా చెప్పగలం. సో దేవునికి స్తోత్రములు. మంచి మాటలతో మనం ఈ సర్వీస్ని మొదలు పెడుకుందాం. అందరం కలిసి జెరిమయా రాసినటువంటి గ్రంథం చూద్దాం. మీరు జెరిమయా గ్రంథం 23వ అధ్యాయం రండి. ఆ చాప్టర్ దొరికినట్లయితే దేవుని వాక్యం చేతిలో పట్టుకొని అందరం నిలబడదాము. 5-6 వచనములు ధ్యానం చేసుకుంటూ బిగ్గరగా చదువుదాం. జెరిమయా 23 verses 5 and 6. అందరూ గట్టిగా చదువుదాం. Behold, the days are coming, says the Lord. I will raise today a branch of righteousness. The king shall reign and prosper and execute judgment and righteousness in the earth. In his days Judah will be saved and Zion dwell safely. For this is the name by which he will be called, the Lord our righteousness. రెండు మాటలు చాలా ప్రాముఖ్యంగా కనపడుతున్నాయి అక్కడ. దేవుడు ఈ నీతిని చిగురింపజేస్తాను అన్న ప్రామిస్ కనబడుతుంది అక్కడ. అంటే ఏంటి? నీతి కనబడట్లేదు ఇజ్రాయెల్లో. ఎక్కడ చూసినా అవినీతి కదా. కానీ ఒక ప్రామిస్ వస్తుంది దేవుని నోటి నుండి, నేను నీతిని చిగురింపజేస్తాను. ఇంకో థాట్ ఏంటక్కడ? హీ విల్ బి కాల్డ్ ద లార్డ్ అవర్ రైచియస్నెస్. యేసు ప్రభుకి ఇచ్చినటువంటి టైటిల్ అది. ఏంటి ఆ టైటిల్? తెలుగులో ఎలా ఉంది? యెహోవా మనకు నీతి. ఆయన పేరది. అందుకని ఆ చీఫ్ ప్రీస్ట్ కూడా, హై ప్రీస్ట్ కూడా వాళ్ళ చెస్ట్ మీద అది రాసుకుంటారు, ద లార్డ్ అవర్ రైచియస్నెస్.
మనలో మనకు నీతి లేదు, కానీ మనం ఎవరి నీతిని పాటిస్తున్నాం? యేసు ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్. కాబట్టి మన లైఫ్స్ ఆర్ వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉండాలి. అయితే అటువంటి బ్లెస్సింగ్ని దేవుడిస్తున్నాడు తన ప్రజలకి. ఆ రోజులు వస్తాయని ఐజయా డేస్లో చెప్పినాడు, కానీ ఆ రోజులు మన రోజులు, ఎందుకంటే మనమే చూస్తున్నాము ఆయన నీతి, ఆయన సమాధానం, ఆయనే మన నీతి. తలలు వంచి సిద్ధపరచుకుందామా? ఒకవేళ అవినీతి మనలో ఉంటే, మన తలంపులలో, మాటలలో, మన రిలేషన్షిప్స్లో ఎక్కడ కూడా ఏ అవినీతి ఉంటే దాన్ని వదులుకుందాం. ప్రభువా క్షమించు, నేను ఇంకా చెయ్యను అటువంటి లైఫ్, నేను బ్రతకను అని మనం నిర్ణయం చేసుకోవాలి. దేవుడిచ్చే నీతిని పొందుకోవాలి. ఆ రాజ్యంలో మనం ఉండాలి. Jesus, thank you. జయమని పాడు, జయమని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. జయమని పాడు, జయమని పాడు, జయమని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. ఆది అంతము అల్ఫా ఓమేగా ఆయనే ప్రభు. ఆది అంతము అల్ఫా ఓమేగా ఆయనే ప్రభు. ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు, శక్తిమంతుడు. జయమని పాడు, జయమని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను. ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను. ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చే, నిర్దోషులుగా తీర్చే. జయమని పాడు, జయమని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి. యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి. ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా, మన్నించినావుగా. జయమని పాడు, జయమని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వ
అద్భుతము. జయమని పాడు, జయమని పాడు, ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుడా, విశ్వవిధాత రక్షకుడా, మా గొప్ప తండ్రి, నీ ప్రియమైన ఈ కుమారుడు యేసు నామంలో మేము చేరి ఉన్నాం. గడిచిన వారమంతా ప్రతి ఒక్కరితో మీరున్నారు. మీ కృపను అధికంగా మాకు ఇచ్చినారు, మమ్మల్ని కాపాడినారు ప్రభువా. ఎన్నో విధాలుగా మమ్మల్ని మీరు దీవించినారు. ఇవాళ ఆనందంతో మీ సన్నిధిలో చేరి ఉన్నాం. అవును నాయనా, మీరు నీతిమంతుడని మేము ఒప్పుకుంటున్నాం. ఆ నీతి మీరే ఉంచుకోకుండా మాకిచ్చినారు. మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. నీతి వస్త్రాన్ని మాకు ఇచ్చినారు ప్రభువా. పాపంలో మునిగిన వారము మేము, కానీ మమ్మల్ని కరుణించి కాపాడి మమ్మల్ని మీ సొత్తుగా, మీ ప్రజలుగా చేసుకున్నందుకు ఆనందిస్తున్నాం ప్రభువా. మరి ఇవాళ మేము సర్వీస్ మొదలు పెడుతుండగా మీ సన్నిధిని కోరుతున్నాము. మీ హస్తాన్ని మా పైన ఉంచండి. మీ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడండి ప్రభువా. మీ మాటలతో, మీ శక్తితో మమ్మల్ని మార్చండి. నీతిమంతులుగా బ్రతకడానికి కృపనివ్వండి నాయన. ఈ సర్వీస్ నంతటిలో మీ సేవకులను గుర్తు చేసుకొని, ఇంకనూ చాలామంది రాలేదు, కానీ వాళ్ళని మీరు తీసుకురావాలని టైంకి ఈ సర్వీస్లో అంతా మీ నామము మహిమపరచబడాలని కోరుతూ, మేము మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ ఈ సర్వీస్ని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాము మా తండ్రి. దయచేసి కూర్చోండి. పాట పాడుకుందాం. ఆనందముగా యెహోవాను కృపలన్నీ అన్ని కాలం, ఒక్క కాలం కాదు, వేసవి కాదు, చలికాలం కాదు, వానాకాలం కాదు, ఎప్పుడు అంటే ఈరోజు ఒక్కరోజు ఉండి మళ్ళీ రేపు ఉంటుందా? ఉండదా? ప్రతిరోజు ఉంటుంది కదా. అన్ని కాలంలో అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు ఉంటుంది. ఎందుకు అనే విషయాన్ని మనం ఈ పాటలు చూసుకొని మన హృదయాల్ని సిద్ధపరచుకుంటాం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెను. చావు గోటి నుండి దేవానికి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోటి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సంయంబుగా
యుడందరికి సింహపు పిల్లలు ఆకలిగోను యెహోవా సహాయుడందరికి దినమందున ఏ మేలు కొదువయుండదు మందు నీ విశ్వాసం దినమందున ఏ మేలు కొదువయుండదు మందు నీ విశ్వాసం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపినా నా తండ్రి నిన్ను కొనియాడెదను. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపినా నా తండ్రి నిన్ను కొనియాడెదను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి దేవా తోడై నడిపించి తీరి నీ కృప వివరించేదన్ని విశ్వాసం. దేవా తోడై నడిపించి తీరి నీ కృప వివరించేదన్ని విశ్వాసం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. అన్ని కాలంలో కీర్తించేదని ఆయన కృపలు. చావు చీకట్లు ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, ఇంకా లాస్ట్ ఏముంది మర్చిపోయినా, ఎన్నెన్నో శోధన బాధలు రేగినప్పుడు కూడా ఆయన చేసిన మేళ్ళని ఎప్పుడు మరువకుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ
కోపించడు దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు నా ప్రాణమా సనుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామం యెహోవా నామమును పరిశుద్ధ నామమును మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును నా ప్రాణమా సనుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును నా ప్రాణమా సనుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును అంతరంగ సమస్తమా సన్నుతించుమా అంతరంగ సమస్తమా సన్నుతించుమా నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును మన దోషంలు ఎక్కడి నుంచి తీసేశాడా? 103 కీర్తన గుర్తులేదు ఎవరికి? దోషములన్నీ ఎక్కడి నుంచి? తూర్పు నుంచి పడమట ఎంత దూరమో అంత దూరం. ఎప్పుడైనా తూర్పు పడమట కలుస్తాయా? ఎంత దగ్గర తెచ్చినా కానీ తూర్పు పడమట దూరమే ఉంటుంది. ఎంత దూరం వెళ్తాయి? తూర్పు పడమట పోతా ఉంటే వస్తూనే ఉంటుంది కదా. అంత దూరంను మన పాపాలని తీసేసాయంట. పొద్దున ఇందాక చదువుకున్న వాక్యం మళ్ళొకసారి చదువుకున్నాం. ఇర్మియా 23:5-6 5-6 చదువుకుందాం. ఇర్మియా 23:5-6 అందరం ఒకసారి గట్టి చదువుదామా? యెహోవా ఇలాగ ఆక్రమించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదును నాకు నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొని కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని పేరు పెట్టు. ఈ నీతి చిగురు అనేది ఎవరు? జీసస్ క్రైస్ట్. ఓకే, యేసు క్రీస్తు. పక్కన డౌట్ లేదు కదా? కానీ ద్వితీయోపదేశకాండం 32 ఒకసారి చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 32 మనకు కూడా తెలిసిన
అధ్యాయం ఉంటుంది కదా, ద్వితీయోపదేశ కాండము 32 5వ వచనం, 4, 5 ఎవరైనా చదవండి. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకున్నదైన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ చెప్పుకొనిది. ఆయన పుత్రులు కారు. వారు కళంకులు. మూర్ఖత గల వక్రవంశం. ద్వితీయోపదేశ కాండం 32, 4, 5 కదా చదివింది. ఆయన ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన పని పరిపూర్ణము. ఎందుకంటే ఆయన మార్గములన్నీ సరైన గనుక ఆయన సత్యవంతుడు, నమ్మదగిన దేవుడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆయన ఈజ్ గాడ్ ఆఫ్ హీజ్ జస్ట్ అండ్ ఏమని ఉంటుంది, వర్క్స్ ఆర్ పర్ఫెక్ట్స్. ఇంకోటి ఏముంటుంది, రైచియస్ అండ్ అప్రైట్ ఇస్ జస్ట్. ఆయన నీతిమంతుడు. ఆయన నీతి ఎట్లాంటిదంటే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, అంతే కదా. దాన్ని బట్టి మనం చేసిన పాపంకి మనకి శిక్ష పడాల్సిందే. కానీ మనకి ఏమనుంది, మనకి సాల్వేషన్, మనకు వచ్చిన ఈ రక్షణ ఆయన కృప ద్వారానే, మనకి విశ్వాసం ద్వారానే మనకి వచ్చింది కదా. మనం చేసిన పనుల కోసం కాదు, మనం ఏ పనులు చేయలే, కానీ దేవుడు మనకి కృప ద్వారా మన విశ్వాసం ద్వారానే ఇచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-10. 8 ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10. 8, 9 చదివినా పర్వాలేదు. మీరు విశ్వాసమే ద్వారా కృపచేతనే మనం ఏం చేసినామా, మన పనులు చేసినామా, ఏమన్నా చేయలేదు. ఓకే, తర్వాత ఇది మీ వలన కానీ 9 నేను నమ్ముకున్నాను, నేను రక్షణ పొందినాను, నా విశ్వాసం ద్వారానే వచ్చింది చెప్పుకుంటారు. సాక్ష్యం చెప్పినప్పుడు ఏమవుతుంది, నేను నాది నా వల్లనే. కానీ ఇక్కడ ఏమనుంది క్లియర్గా, అది క్రియ వలన కలిగినది కనుక ఎవడు అతిశయ ఏమన్నది, మళ్ళీ వస్తుంది చూడండి, అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవడును అంటే ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అచ్చపడేది వాళ్ళు చేసిన పనులు కాదు, కానీ దేవుడు చేసిన పనులు. చాలామంది నేను దేవుణ్ణి గైకొన్నాను, నేను దేవుణ్ణి వెతికినాను అని వస్తుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆ తప్పిపోయిన గొర్రె వల్లనే మనం కూడా తప్పిపోయినాం, కానీ దేవుడు మన దగ్గరికి వచ్చాడు అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు అందరు తెలుసు కదా, దేవుడు మనల్ని కాపాడాడు, సిలువలో మన కోసం రక్షణ, మన కోసం రక్తం కార్చాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము అక్కడ రక్షణ 2 థింగ్స్, 2 విషయాలు అక్కడ జరిగినాయి. ఏంటంటే మనకి మన పాపాలని తీసేశాడు, అవునా? అదందరికి తెలుసు కదా, మన పాపాలని తీసేశాడు. తీసేసినప్పుడు మనం ఏమవుతాము, పరిశుద్ధులం అవుతాము. ఇంకా లేదే, పరిశుద్ధులం అవుతాం. పాపం తీసేసిన తర్వాత నీతిమంతులం అవుతామా? అర్థం చేసుకోండి. మనకి దేవుడు మన కోసం రక్తం కార్చినప్పుడు, మన కోసం చనిపోయినప్పుడు మన పాపాలను తీసుకున్నాడు. దానివలన మనకేమవుతుంది, మన పాపాలు క్షమించబడ్డాయి. మనము గిల్ట్ అంటే దోషులం కాదు, ఇప్పుడు క్షమించబడ్డాము, నిర్దోషులం అవుతాం, మన పవిత్రులం అవుతాం. కానీ నీతిమంతులము కాలేము.
ఎందుకంటే మనము క్లియర్ స్లేట్ అంటే మొత్తం తుడిచేయబడ్డది, పాపం లేని వాళ్ళమే ఉన్నాం అక్కడ దేవుని ముందు. బికాస్ దేవుడు మన కోసం మరణించాడు, మన పాపాలను తీసేసాడు అంతే. కానీ మన నీతిమంతులుగా చేయబడాలి. దానికోసం ఏంటిదంటే 2 కొరింథీయులు 5:21 చదవండి. 2 కొరింథీయులు 5:21. మనకి నీతి మనం నీతిమంతులుగా ఎట్లా తీర్చబడతామండి? మన పాపాలు తీసుకున్నాడు, ఆయన నీతి మనకిచ్చాడు. మనం నీతిమంతులుగా చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ యెషయా 64:6 ఒకసారి చదవండి. 64:6 యెషయా 64:6. మన నీతి క్రియలు ఎట్లుంటాయంటే, మన నీతిమంతులు చేయాలంటే మనం నీతిమంతులు అవ్వాలంటే మన నీతి క్రియలు ఎట్లుంటాయి? మురికి గుడ్డ వాళ్ళైనా. మురికి గుడ్డను ఏం చేస్తాం మనం? ఉత్కను కూడా ఉత్కం. మురికి గుడ్డ అంటే ఏంటిదంటే, యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని చిన్నపిల్లలకి వాళ్ళు డైపర్లు చేయకముందు మనం ఏం కడతాం? అది చిన్న పొడి గుడ్డలు కడతాం కదా, అవునా? చిన్నపిల్లలు కదా, చిన్నప్పుడు మనకు డైపర్లు అంతా లేవు, కానీ ఇప్పుడు డైపర్లు వచ్చినాయి. కానీ ముందు ఎట్లా ఉంటుండే? చిన్న పొడిగుడ్డ, పాత శారీ ఉంటే లేకపోతే కాటన్ బట్ట తీసుకొని కడతాం వాళ్ళకి. ఎందుకు? చేయకుండా ఉండాలి. వాళ్ళు చేసిన తర్వాత దాన్ని కడగాలంటే ఎట్లా అనిపిస్తుంది? అది మన నీతి క్రియలంటే దాంతో సమానం. మనం నీతిమంతులం కాలేము, కానీ దేవుడు సిలువపై మన పాపాలు తీసుకున్నాడు. అతని నీతి మనకు రక్షణ, నీతి వస్త్రం మనకి తొడిగించాడు. నీతి వస్త్రం తొడిగించాడని మనకు చాలా వర్సెస్ ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. కానీ ఈ నీతి వస్త్రం అనేది మనము సంపాదించుకోలేం, అవునా? మనం ఏం చేయలేం, మనం సంపాదించుకోలేం దానికి మనం అర్హులం కూడా కాదు. ఇంకోటి ఏంటంటే, దానికోసం మనం పని కూడా చేయలేం. ఎన్ని పనులు చేసినా కానీ ఆ నీతి వస్త్రం మనకు దొరకదు. అది మనకి కృప చేతనే ఉచితంగా మనకి ఇవ్వబడింది. దేవుడే మనకి నీతి అయి ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, సరే ఇదంతా బాగానే ఉంది కదా, మనం రీసెంట్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం, సువార్త చెప్పినాం అందరికీ. దేవుడు వచ్చాడు, దేవుడు పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు, చిన్న శిశువై పుట్టాడు పశువుల పాకలో, అవునా? కానీ దేవుడు మన పాపాలు తీయాలంటే ఒకటేసారి భూమి మీదకి వచ్చేసి సిలువపై పోయి చనిపోవచ్చు కదా, అవునా? పోయి చనిపోతే అయిపోతుంది కదా. ఆయన మనకి రక్షణ కోసం వచ్చాడు కాబట్టి దేవుడు మనిషి రూపంలో వచ్చేసి డైరెక్ట్గా ఒకసారి చనిపోతే అయిపోతుంది కదా. కానీ అట్లాగా దేవుడు ఏమన్నాడంటే, మనకి చాలా మటుకు మత్తయి 5:20 ఉన్నది, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో ఎవరన్నారు ఈ మాట? అది యేసుక్రీస్తే కదా అన్నది. అంటే యేసుక్రీస్తు కూడా వచ్చింది అక్కడ ఏంటిది, ప్రాఫెసీని నెరవేర్చడానికే కాదు, అదొక్కటే కాదు. ఆయన ఆ లా ఉంది కదా, ఏంటిది, ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతుడిగా జీవించి, ఆయన వచ్చి మన కోసం చనిపోలేదు. ఆయన పుట్టి నీతిమంతుడిగా జీవించి ఆ నీతిని మనకిచ్చాడు. అందుకే మనము ఆయన నీతి అయి ఉన్నాడు కాబట్టి మనము నీతిమంతులం. మనం చేసింది ఏం లేదు అక్కడ. ఆయన నిర్దోషమైన జీవితాన్ని జీవించి ఒక
మనం గొర్రెపిల్ల ఏంటంటే దోషము లేని గొర్రెపిల్లగా జీవించి ఆయన తండ్రి ముందు మన కోసం పాపాల కోసం మరణించాడు. అప్పుడే దేవునికి ఆ ఉగ్రత మన మీద పడకుండా ఉన్నది, శాంతించింది. ఎందుకంటే ఆయన ఉట్టి పాపం లేకుండా జీవించడం కాదు, ఆయన నీతిమంతుడుగా జీవించాడు. అందుకే మన దేవుడు శిలువ మీద చూసినప్పుడు మనల్ని చూస్తాడంట, మనల్ని చూసినప్పుడు క్రీస్తుని చూస్తాడంట. ఎందుకంటే శిలువ మీద చనిపోయినప్పుడు మన పాపాలన్నీ తీసుకొని చనిపోయాడు. కానీ మనల్ని చూసినప్పుడు ఏమని చూస్తాడంట? యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన నీతి వస్త్రము మనకి తొడిగించాడు. ఇంత మంచి గొప్ప దేవుడికి, మనకి నీతినిచ్చిన దేవుడికి, అందుకే మనం ఎంతో నీతిమంతులమని మనం పొడుకోవడం కాదు, మనం చేసినకి ఏం లేదు అక్కడ. అందుకే మనం అదే చూసుకున్నాం కదా, మీ వల్లనే కాదు కానీ ఏది అతిశయంప వీలు లేదు. కానీ దేవుని వల్ల మనం అతిశయింపవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు మనకి నీతి అయి ఉన్నాడు. ఆయన నీతి వస్త్రము మనపై తొడిగి ఉన్నాడు. మన పాపాలని తీసేయడం కాకుండా ఆయన జీవించిన జీవితం వల్ల మనకి నీతి కలుగుతుంది. ఆరాధిద్దామా ఈ దేవుణ్ణి. మన నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఉండాల్సింది. ఆయన న్యాయం చేస్తాడు కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఉండాల్సి వస్తుంది. ఆ నీతి ఎలా వచ్చిందంటే ఆయన జీవితం వల్ల. ఆయన జీవించిన 33 ఏళ్ళు ఈ లోకంలో జీవించాడు. ప్రతి ఒక్క ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతుడిగా జీవించి మనకు ఆ నీతిని మనం పాటించలేం, మన వల్ల కాదు. మనం ఎంత ప్రయత్నించినా అవి మురికి గుడ్డ వలె ఉంటాయి. కానీ ఆ నీతి వస్త్రాన్ని ఆ సిలువపై మన పాపాలను తీసుకొని మనల్ని శుద్ధులుగా చేసేనది కాక మనల్ని నీతిమంతులుగా చేశారు. ఆరాధిద్దామా ఈ దేవుణ్ణి. మన అనీతి వస్త్రములను తీసేసి ఆయన నీతి వస్త్రం మనపై తొడిగాడు. క్రియ వలన కలిగినది కాదు, కానీ మన దేని మీద ఆశ్చర్యపడలేం మనం, కానీ దేవుని అందు ఆశ్చర్యపడవచ్చు. మనల్ని నీతిమంతులుగా చేసిన ఈ దేవునికి ఆరాధించలేవా? సమయం ఉంది, ఉపయోగించుకొని నీతి అయిన దేవుణ్ణి ఆరాధించండి. మన నీతిమంతులుగా చేసిన దేవుడికి అవినీతినంతని, దుర్నీతినంతని మనలో నుంచి తీసేసిన దేవుడికి ఆరాధించండి. మన కోసమై 33 ఏళ్ళు ఈ లోకంలో జీవించి నీతిమంతుడిగా జీవించి ఆ నీతిని మనకిచ్చాడు. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనమందరం నించొని సంఘముగా, ఆయన కొన్నట్టి సంఘముగా, ఆయన రక్తం ద్వారా కొన్నట్టి సంఘముగా నీతిమంతులుగా
ప్రభువా, మా మురికి వస్త్రాలను తీసివేసి నీతి అనే వస్త్రాన్ని నాకు మా అందరికీ ధరింపచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. అది కేవలం మీ కృప, మీ దయ, మీరు మాకు ఇచ్చిన వరం. దీంట్లో మేము అతిశయించడానికి ఏమీ లేదని ఒప్పుకుంటూ ప్రభువా దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ నీతికై, క్రీస్తుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఆ మూల్యమైన రక్తం చేత మమ్మల్ని కడిగినందుకు, పవిత్రపరిచినందుకు, నీతిమంతులుగా తీర్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, మీ పాదాల దగ్గర సాగిలపడి నమస్కరిస్తూ, ఈ స్తుతి ఆరాధన నా ప్రభువు, నా రక్షకుడు, నా నీతికి ఆధారమై ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో మీ పాదాల దగ్గర సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం సర్వీస్ మొదలుపెట్టినప్పటి నుండి దేవుడు నీతి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళు నీతిని ప్రాక్టీస్ చేయాలి. అది లేకపోతే చాలా అబద్ధమైన విశ్వాసం అనేది, సరిపోయిన దేవునికి కాదు. దేవుని వస్త్రము, నీతి వస్త్రం మనకి ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈసారి మనం దేవుణ్ణి ఇంకో విధంగా ఆరాధిద్దాం, కానుకల ద్వారా. ప్రతి ఆదివారం దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి ఆ ఆదివారంలో మనం ఏదో ప్రేమతో ఒక చిన్న కానుకను ఎన్నో పొంది ఉన్నాం మనం, కానీ కొంత కూడా మనం దేవునికి ఇవ్వచ్చు. ఈ పాట పాడదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కాదు. అటువంటి దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? ఆయన ప్రేమతో ఏమిచ్చినా కానీ ఆయనకు అంగీకారం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట పచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట పచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట పచ్చికతో నడుపు. అవును ప్రభా, నీవు దేవుడుగా కలిగి ఉన్న ప్రజలకు మరి ఏమేమీ లేదు ప్రభా. మాకు కాపరి అయి ఉన్నందుకు, మమ్మల్ని పచ్చిక బయళ్ళ వెంట తీసుకువెళ్తున్నందుకు మీకు వందనాలు. అవును ప్రభా, సింహపు పిల్లలు కూడా ఆకలిగొన్ను, యెహోవా సహాయుడు అందరికీ అని. నైనా మాకు సహాయంగా ఉన్నందుకు గడిచిన దినాలన్నింటిలో ప్రభా మీరు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ బిడ్డలందరూ మీ సన్నిధికి తీసుకొచ్చిన కొంత కానుకను బట్టి మీకు వందనాలు తండ్రి. దాన్ని మీ చేతులకు అందిస్తూ ఉన్నాం. దాన్ని మీ పరిచర్య కొరకు, మీ రాజ్యవ్యాప్తి కొరకు ప్రభా వినియోగించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, లేని వారికి, అనాథలకు, బేదలకు తండ్రి ఈ ధనం ఉపయోగపడడానికి మీరు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా ఇక్కడ నైనా ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి దీన్ని నూరంతలుగా ఫలింపు చేయమని యేసు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. గడిచిన వారము దేవుడు అధికంగా మనల్ని దీవించినాడు. ఆత్మీయంగా ఎదగడానికి మనకు
ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నాడు. మనం మన పర్సనల్ లైఫ్స్లో దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నాం, కానీ సంఘముగా కూడా మనకి మంచి అవకాశం ఇస్తాడు అవర్ ఆఫ్ ప్రేయర్లో. కొందరు మరి కనపడరు, ఎందుకో ఏమో నాకు తెలియదు, కానీ అది మంచిది కాదు. అవర్ ఆఫ్ ప్రేయర్, వారానికి ఒక్క రోజన్నా మీరు ప్రేయర్లో లేకపోతే మీరు ఆత్మీయకంగా ఎదగలేరు. సంఘంతో కలిసి ప్రార్థించినప్పుడు దేవుని హృదయంలో ఉన్న భారములు అర్థం చేసుకుంటాం, ఆయన ఏం కోరుతున్నాడు మన జీవితాలలో అనేది అర్థం చేసుకుంటాం. కాబట్టి అది మీరు మానకండి. కానీ లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు చాలా అధికంగా బలపరచబడ్డారు. మరి అలాగే ఫ్రైడే బైబిల్ స్టడీ చక్కగా జరిగింది, ఎంతోమంది ఆశీర్వాదం పొందినారు. కానీ మళ్ళీ అక్కడ కూడా కొందరు చాలా సీరియస్గా దేవుని వాక్యాన్ని ఆనర్ చేయరు. అది మంచి పని కాదు. దేవుని వాక్యం మనకు చాలా ముఖ్యమైనది. సరే, మరి పోయిన వారం కొందరు చేయలేదేమో, కానీ ఇప్పుడు వచ్చే వారంలోనన్నా సరిదిద్దుకోవాలి. కాబట్టి అలాగే అవర్ ఆఫ్ ప్రేయర్ జరుగుతుంది. అది ఏ భాషలోనన్నా ప్రేయర్ చేయొచ్చు, కానీ అందరితో కలిసి చేసినప్పుడు దెర్ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో చెప్పగలను నేను. అలాగే వచ్చే ఫ్రైడే మనము బైబిల్ స్టడీ కూడా ఉంటుంది 8 గంటలకి, జూమ్లో ఉంటుంది. కాబట్టి మన ఇంటికి చర్చ్ వస్తుంది, మన ద్వారాలు మనం మూసుకోకూడదు. ఇప్పుడు మనం ఈ వచ్చే నెలలో 2 విషయాలుగా గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. ఏప్రిల్ నెలలో పిల్లలందరికీ వెకేషన్ బైబిల్ స్కూల్ జరిపించాలి. ఏ కార్యక్రమం కూడా ప్రేయర్ లేకుండా చేయకూడదు. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు దేవుడు ఒక సత్యం చెప్పినాడు, ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ బోర్న్ ఇన్ ప్రేయర్ ఈజ్ డూమ్ టు ఫెయిలియర్ అని నేర్పినాడు నాకు. అది తెలుగులో ఎట్లా చెప్పాలో, ప్రార్థనలో ఏదైతే దాని ప్రారంభం ఉండదో అది తప్పకుండా నాశనం అవుతుందట. కాబట్టి అటువంటి నాశనమయ్యే పనులు మనం చేయకూడదు. కానీ ప్రార్థనలో దేవుని మీద ఆధారపడి ఆయన నడిపింపు కొరకు మనం చూసుకొని ముందుకెళ్ళాలి. వెకేషన్ బైబిల్ స్కూల్ పిల్లలకు చాలా అవసరం. కాబట్టి అక్కడ ఇప్పుడు మనకు లీడర్స్ కావాలి, టీచర్స్ కావాలి, ఒక టీమ్ ఆఫ్ వాలంటీర్స్ కావాలి. సో ఈ విషయం ప్రార్థన చేయండి. అలాగే 3rd of May గాడ్ విల్లింగ్ మనము 19th యానివర్సరీ ఆఫ్ బేగంపేట్ చర్చ్ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ అది కూడా దేవుడు నడిపించినట్లు దేవుడు మనల్కి సహాయం చేసినందుకు ప్రార్థన చేద్దాం. సరే, ఇప్పుడు మనం వెంకట్ అని మన బ్రదర్ వెంకట్ చాలా హెల్త్లో బాగాలేడు, తను నిజామాబాద్లో ఉన్నాడు. ఆయన కొరకు మీరు దయచేసి ప్రార్థన చేయండి. అట్లాగే బాబా ఫరీదా గురించి ప్రార్థన చేయాలి. బాబా వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత అప్పటి నుండి వాళ్ళు రావట్లేదు చర్చ్కి. మరి ఏం కష్టంలో ఉన్నారో, ఎక్కడుంటున్నారో మనకు తెలియదు. ఫోన్ చేస్తే 2-3 సార్లు తీసుకోలేదు. ఒకసారి ఫరీదా మాట్లాడింది లాంగ్ టైం బ్యాక్. ఆ ఫ్యామిలీకి చాలా మన ప్రార్థనలు అవసరం. కాబట్టి వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రవ్వా, వెంకటన్న కొరకు ప్రవ్వా, బాబా అన్న ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారున్న పరిస్థితులు ప్రవ్వా మీకు తెలుసు నాయన. ఆ పరిస్థితులలో నుండి తండ్రి మీ కృపనిచ్చి వారిని విడిపించండి దేవా. దేవా, మీ యొక్క కాపుదలని, మీ బలాన్ని, మీ శక్తిని దేవా మీరు మంచి కాపరిగా వారి జీవితాలలో ఉండి ప్రవ్వా వారిని మీరే ప్రతి సమస్యలో నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి VBS కొరకు, చర్చ్ యానివర్సరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మమ్మల్ని ప్రిపేర్ చేయండి దేవా. మేమందరం కలిసి పని చేయగలగడానికి దేవా, చిన్నపిల్లలకు
దేవా ఏదైతే వాక్యం అవసరమో ప్రభా ఆ విషయాలలో బోధించగలగడానికి టీంకి మీరే జ్ఞానాన్ని మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించమని దేవా ప్రతి విషయం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మాతో వాక్యంతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. వాక్యం విందాం. దేవునికి స్తోత్రం. మరి యొక్క దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో దేవునికి వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మొదటగా దేవునికి, రెండవదిగా సునీల్ లాజరస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు అమెరికా వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చిన రెండో రోజునే నన్ను కలిసి అక్కడ ఇంటికి తీసుకుని పాప గారి ఇంటికి మంచి భోజనం పెట్టి చాలా విషయాలు మేము మాట్లాడుకున్నాం. అంత సేపు అంత క్లోజ్గా ఎప్పుడు మాట్లాడుకోలేదు, కానీ వారి కన్సర్న్ బట్టి నేను ఎంతగానో వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి దేవునికి వాక్యంలోనికి మనం వెళ్దాం. అంటే ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరిలో మనం వచ్చిన తర్వాత నేను ఒక వీడియో చూసినప్పుడు రాజు దేశాయ్ తను మాట్లాడుతూ ఈ జనవరిలో జర్నలిస్ట్ తను ఏమంటాడంటే ప్రే ఫర్ ఇండియా, ఇండియా కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆయనకి ఏం పట్టింది ఈ దేశం కోసం ప్రార్థన చేయటానికి అని నాకు అనిపించింది. అంటే ఆయన చాలా జర్నలిస్ట్ కాబట్టి దేశం గురించి మొత్తం చెప్పేశారన్నమాట. అంటే కళాశాలలు లేకపోతే పాఠశాలలు లేక హాస్పిటల్స్ కట్టాల్సినటువంటి మరి రోజుల్లో ప్రజల దగ్గరికి మరి వారికి సదుపాయాలు అందించవలసిన రోజుల్లో ఎక్కడికో వెళ్ళిపోయి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి భారతదేశం చాలా కష్టకాలంలో ఉంది అని ఆయన వర్డ్స్ అన్నీ చెప్తా ఉంటే చాలా బాధ వేసిందనమాట. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, భారతదేశం చాలా కష్టకాలంలో ఉంది కాబట్టి ఈ కష్టకాలం నుంచి ఎవరు ఈ దేశాన్ని విమోచించగలరు అని అంటే క్రీస్తు తప్ప, క్రీస్తు ప్రభు తప్ప మరొకరు గమ్యము గత్యంతరం లేదు అనేటువంటిది నాకు అనిపించి అప్పుడు 107వ దావీదు కీర్తనని అంటే 107వ కీర్తనని నేను చదువుకోవటం అనేది జరిగిందనమాట. కాబట్టి మన జీవితాల్లోనూ మన కుటుంబ జీవితాల్లోనూ మన దేశ కాలమాన పరిస్థితుల్లోనూ కష్టాలు ఎదురైనప్పుడు ఆ కష్టాల్లో దేవుని యొక్క కృపను ఎలా పొందుకొని మనం ముందుకు సాగగలము అనేటువంటిది ఈ యొక్క 107వ కీర్తనలో మనకి కనబడతా ఉంది. కాబట్టి చాలా మాటలు ఇక్కడ ఉన్నాయి. అంటే 107వ కీర్తన మనం చూసినట్లయితే యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు అని చెప్పారు. కాబట్టి మనం ఏ మాట పలకాలో ఎలాగో కొనసాగాలో అనేది మనం ముందుకు వెళ్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దయగల తండ్రి, ప్రేమ ప్రభా, నిలబడిన నేను మట్టి ఘటనని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ దేవా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఉజ్జీవపరిచి మమ్మల్ని నీ చిత్తంలో నీ చేతిలో ఉంచుకుని నడిపించుకుందరుగాకని రక్షకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే మరి 2వ వచనంలో చూస్తే విరోధుల చేతిలో నుండి అని తర్వాత 6వ వచనము 13వ వచనము 19వ వచనము 28వ వచనం చూసినట్లయితే కష్టకాలమునందు వారు యెహోవాకు మొరపెట్టగా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా. 28వ వచనంలో శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెట్టగా. కాబట్టి దేశకాలమైన పరిస్థితుల్లో మనకి కష్టాలు తప్పనిసరిగా వస్తాయి. క్రిస్టియన్స్కి తప్పనిసరిగా కష్టాలు వస్తాయి. కాబట్టి వ్యక్తిగతంగా కష్టాలు వస్తాయి, మరి పరిస్థితులను బట్టి కష్టాలు వస్తాయి, మనం పనిచేసే సమయంలో కష్టాలు వస్తాయి, తర్వాత మన ఉనికిని వారు సహించలేని పరిస్థితుల్లో కూడా కష్టాలు వస్తాయి. అంతేకాకుండా 11వ వచనంలో చూసినట్లయితే కష్టాలే కాదు బాధ కలిగిస్తారంట, శ్రమ కలిగిస్తారంట. 39వ వచనం చూసినట్లయితే బాధ, ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు అంటే ఎఫ్లిక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు,
తర్వాత మనల్ని లేబర్గా చేస్తారు. ఆఖరికి 39వ వచనంలో చూస్తే దుఃఖము అనేది మనకి కనపడుతూ ఉండదు. కాబట్టి ఇటువంటి సమయంలో దేవుడు దయాళుడు, గాడ్ ఈజ్ గుడ్. కాబట్టి నీ కష్టాల్లో నిన్ను అర్థం చేసుకొని, నీ ఇబ్బందుల్లో నిన్ను అర్థం చేసుకొని, నీ శ్రమల్లో నిన్ను అర్థం చేసుకొని, ఆ శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుండి కృపలోనికి, కష్టాల్లో నుంచి క్రీస్తులోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ విధంగా 4 రకాలైనటువంటి విషయాలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నవి అన్నమాట. అంటే ఎటువంటి కష్టాలు వాళ్ళు పొందారు, ఆ కష్టంలో నుంచి వాళ్ళు ఏం చేశారు, ఎలా బయటకు వచ్చారు అనేటువంటిది చూస్తాం. అంటే 4వ అధ్యాయం నుంచి 9వ వచనంలో మనం చూసినట్లయితే 107, 4 నుంచి మరి 9వ వచనం వరకు చూసినట్లయితే, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. కాబట్టి వారు మనం చూసినట్లయితే వారి లైఫ్లో మరి గైడెన్స్ లేకుండా అరణ్యంలో తిరుగులాడుచు, ఒక ట్రావెలర్స్ లాగా అరణ్యంలో తిరుగులాడుతూ, అరణ్యంలో అంటే ఏ త్రోవలో వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు, క్రాస్ రోడ్స్లో ఉంటున్నారు. ఇటువంటి కష్టాలలో ఎవరు నడిపిస్తారు ఈ అరణ్య యాత్రలో అని వాళ్ళు ట్రావెలర్స్గా ఎంతో కష్టపడి వెళ్తూ ఉంటే, చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే 6వ వచనంలో, కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఎప్పుడైతే దేవుని మొరపెట్టారో అప్పుడు ఎడారిలో దారి చూయించి, దారి చూయించి ఎడారి స్థితిలో నుంచి చక్కటి మార్గానికి నడిపించడం జరిగింది. అందుకని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, దేని గురించి చింతించుకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మేము విన్నపములు దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం మీకు తోడై ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో, ఎడారి జీవితాల్లో మనం వెళ్తున్నప్పుడు, కష్టకాలంలో మనం వెళ్తున్నప్పుడు, గమ్యం తెలియని పరిస్థితులు వెళ్తున్నప్పుడు, వే అనేది మనకి తెలియనప్పుడు, ఆ పరిస్థితుల్లో దేవుని వైపు మనం కానీ చూసినట్లయితే, ఆయనకి ప్రేయర్ చేసుకున్నట్లయితే, ఆయన సమస్త జ్ఞానము అంటే నీకు తెలియనటువంటి, అంటే అబోవ్ యువర్ ఐక్యూ అన్నమాట. కాబట్టి నీ స్థితి నుంచి ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు. సో కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, యెహోవా ఆ ఎడారిని దాటిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి 10 నుంచి 16 వచనాల్లో చూసినట్లయితే, 10వ వచనంలో మనం ఏం చూస్తామంటే, బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిజనర్స్ కనపడుతూ ఉన్నారు. ట్రావెలర్సే కాదు, ప్రిజనర్స్ అంటే బందీ అయిపోయారు. అంటే కొన్ని పరిస్థితులకి వాళ్ళు బందీ అయిపోయారు, కొన్ని కష్టాలకి వారు బందీ అయిపోయారు, కొన్ని మనుషుల కట్టడలకి మనం భారతదేశంలో మనం చూస్తున్నాం. ట్రెడిషన్స్కి కొంతమంది బందీలు అయిపోతారు, కొంతమంది క్యాస్ట్కి బందీలు అయిపోతూ ఉంటారు, కొంతమంది రకరకాలైనటువంటి రిజర్వేషన్స్ పెట్టుకుని వాటిలో బందీలు అయిపోయి దాంట్లో నుంచి బయటికి రారు. అటువంటి పరిస్థితుల్లో వారు చూసినట్లయితే మరి వాళ్ళు కట్ల చేత బంధింపబడి, అంటే దే లాస్, అంటే వాళ్ళ లైఫ్లో చూసినట్లయితే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది లేదు. దే లూజ్ దేర్ ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు. స్వేచ్ఛా స్వతంత్రాలు అంటే మనం ఎప్పుడు అది గుర్తు చేసుకుంటాం, ఆగస్టు 15వ తారీఖున. ఆ రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జెండా ఎగరేసి మరి స్వేచ్ఛ స్వతంత్రాలు, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఇటువంటి పదాలన్నీ ఆ రోజు వాడి మనకి ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటాం. కానీ నిజమైన ఫ్రీడమ్ వచ్చిందా మనకి? మనం చూసినట్లయితే దేశకాలం మన పరిస్థితులు చూస్తున్నట్లయితే ఇంకా మనకి పూర్తి ఫ్రీడమ్ అనేది రాలేదు. ఒకవేళ వస్తే పొలిటికల్ ఫ్రీడమ్ మనకు వచ్చింది, కానీ ఎకనామిక్ ఫ్రీడమ్ కానీ అన్నిటికంటే ముఖ్యమైన ఫ్రీడమ్ ఏదంటే స్పిరిచువల్ ఫ్రీడమ్. కాబట్టి మనం దేనితో బంధింపబడి ఉన్నామో, లేకపోతే మన లైఫ్లో ఎక్కడైతే మన ఫ్రీడమ్ మనం కోల్పోయి ఉన్నామో అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారంటే, ఆ విధంగా ఆయాసం చేత కృంగి చేసెను, కూలియుండికి సహాయకుడు లేకపోయాను. కాబట్టి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో
ఈ వీళ్ళు అంటే బంధకాల్లో నుంచి విముక్తి కావాలి, ఈ బాండేజ్ నుంచి నేను బయటికి రావాలి, కాబట్టి నాకు ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలు ఫ్రీడమ్ కావాలి, స్వతంత్రం కావాలని వాళ్ళు చెర నుంచి వాళ్ళు మరి ప్రార్థన చేసినప్పుడు చెర నుంచి విడుదల అనుగ్రహించారు. మనందరికీ తెలుసు, మా అపోస్తల కార్యం 12వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక భక్తుడు చెరలో ఉన్నాడు, బంధకంలో ఉన్నాడు, బందీఖానాలో ఉన్నాడు. ఎవరు ఆ భక్తుడు? పౌలు. రైట్. కాబట్టి పౌలు బంధకాల్లో ఉన్నప్పుడు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. కాబట్టి ఆయన చాలా పీస్ఫుల్ ఇన్ హిస్ ప్రెషర్స్, అంటే ప్రెషర్లో ఉన్నప్పటికి కూడా చాలా పీస్ఫుల్గా పౌలు గారు ఎట్లా ఉండగలిగాడు? అదేనమాట. అంటే పౌలు గారి యొక్క స్టేట్మెంట్ కానీ మనం చూసినట్లయితే ఆయన 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృపయ్యై ఉన్నాను అని చెబుతాడు. కాబట్టి బంధకాల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, ప్రెషర్స్లో ఉన్న, లేకపోతే అంటే ఎటువంటి పరిస్థితులు ప్రజల నుంచి దూరం అయిపోయి బందీఖానాలో ఉన్నా కూడా అక్కడ పీస్ఫుల్గా ఉండటానికి గల కారణం ఏంటంటే నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృపయ్యై ఉన్నాను. కాబట్టి క్రీస్తులో ఆయన ఆధారపడ్డాడు. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఆయన చెరసాల్లో ఉన్నప్పటికీ సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలు గారు కూడా ప్రార్థనగా చేస్తూ ఉన్నట్టు మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి కష్టకాలంలో అంటే ఒకవేళ మన జీవితాల్లో మరి బాధ, దుఃఖము, వేదన, సమస్యలు, శ్రమ, కష్టము, విరోధులు చేసేటువంటి పనులు ఇవన్నీ మనం చూసినప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు విడుదల అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి కష్టకాలం నుండి క్రీస్తులోనికి, ఇంకొక మాట చెప్పాలంటే కొలిమిలో నుండి కలిమిలోనికి అంటారు తెలుగులో. అంటే నువ్వు ఒకవేళ కొలిమిలో ఉన్నావేమో, అగ్నిలో ఉన్నావేమో, పరీక్షల్లో ఉన్నావేమో, అంటే ఈ టెస్టింగ్ పీరియడ్లో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఆ కొలిమిలో ఉంటే దేవుడు నిన్ను కలిమిలోనికి నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి కష్టాల నుంచి మంచి సదుపాయంలోనికి నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి కష్టం నుండి కృపలోనికి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ యొక్క కీర్తన యొక్క మొత్తం మీనింగ్గా నేను చదువుతూ ఉన్నట్లయితే నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు ఎడారిలో తప్పిపోయినప్పుడు దేవుడు వాళ్ళని చక్కగా ఎడారిలో నుంచి గమ్యానికి తీసుకొని వచ్చాడు. అలాగే వారు బందీకాలలో ఉంటే మరి ఆ విధంగా ఆ యొక్క సంకళ్ళ చేత బంధింపబడినప్పుడు ఆ బంధకాలను త్రెంచివేసి, యేసునామలో బంధకాలని త్రెంచివేసి బంధ విముక్తులను చేసిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ మనం చూసినట్లయితే మూడోది మనకి ఏం కనపడుతుంది అంటే 17 నుంచి 22 వచనాల వరకు, 107, 17 నుంచి 22 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏమి కనపడుతుంది అంటే మరి దోషము చేత బాధను తెచ్చుకొందురు, తర్వాత భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, మరణ ద్వారములను సమీపించుదురు, కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారికి ఆపదలు విడిపించును, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఇక్కడ చూసినట్లయితే సిక్ మ్యాన్ బీయింగ్ రిస్టోర్డ్ టు హెల్త్, అంటే మన జీవితాల్లో అనారోగ్యము లో అభయము ఇచ్చి వెన్ యు ఆర్ లూజ్ యువర్ హెల్త్, దేవుడు నీ యొక్క అనారోగ్యంలో నుంచి మరి ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు అనమాట. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 12 ఏళ్ల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్ అనమాట. అయినప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆమె దేవుని యొక్క చెంగు ముట్టిందో వెంటనే ఆమె స్వస్థత పొందినట్లు మనం చూస్తూ ఉన్నాము. అదే ఇంకొక 2 పేజీలు తిప్పి లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక స్త్రీ కనబడుతుంది.
ఆ స్త్రీ నడుము వంగిపోయి స్వస్థత లేక ఎన్నేళ్ల నుంచి బాధపడుతుంది అనారోగ్యంతో అని అంటే 18 years, 18 ఏళ్ల నుంచి వంగిపోయి మరి అనారోగ్యంతో బాధపడతా ఉంది. ప్రభు ఆమెను చూసి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేతురు గారు కానీ చూస్తున్నట్లయితే పేతురు గారు మరి అపోస్తల కార్యం 9:40 మనం చూస్తున్నట్లయితే పేతురు గారు ఇక్కడ ఉన్నారని వెంటనే కబురు పంపేసరికి పేతురు గారు వెళ్ళి తబితా లెమ్ము అనగానే దోర్కా లేచి నిలిచి వారికి పరిచర్య చేయటం అనేది జరిగింది. సో గాడ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హెల్త్. కాబట్టి దేవుడు నీ ఆరోగ్య విషయంలో కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఒకవేళ వెన్ యూ లూజ్ యువర్ హెల్త్ అంటే దేవుడు తప్పనిసరిగా నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి అనారోగ్యంలో నుండి ఆరోగ్యాన్ని నీకు అనుగ్రహించేటువంటి దేవుడు. అంటే నాకు 2 times మరి అంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోవాల్సింది. కానీ దేవుడు అటువంటి సమయంలో మరి ఆ రోజు సెకండ్ టైం నాకు యాక్సిడెంట్ అయినప్పుడు విజయవాడలో ఆ రోజు నాకు క్వైట్ టైం ఏమిటి అంటే మార్నింగ్ మనం దేవుని వాక్యం చదువుకుంటాం కదా, హోషియా 2వ అధ్యాయం 15 అది నా క్వైట్ టైం అనమాట. అప్పుడు ఆ క్వైట్ టైంలో ఏమనుందంటే ఎప్పుడైతే నేను యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోయి రోడ్డు ప్రక్కన పడిపోయానో వెంటనే మనం ఎవరు గుర్తుకొస్తారు? భార్య బిడ్డలు గుర్తుకొస్తారు. కానీ ఓకే ఒకళ్ళు నేను చనిపోతానని వాళ్ళకి చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి అసలు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు అని ఆలోచించిన వెంటనే దేవుడు 2:15 నాకు గుర్తు చేసి వెంటనే నా వైఫ్కి స్టూడెంట్ అయినటువంటి ఒక అమ్మాయికి నేను వెంటనే ఫోన్ చేసి, ఫోన్ ఒక్కటే నా జేబులో మిగిలింది, ఫోన్ చేసి అంటే ఆ కోరులోయను శ్రమల ద్వారమును నిరీక్షణ ద్వారముగా చేస్తానని ఆ వచనంలో ఉంటుంది. ఆ కోర్ అంటే శ్రమలు. కాబట్టి దేవుడు నాకు శ్రమలు ఇచ్చాడు. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పేసి దేవా నీకు వందనాలు అని చెప్పి వెంటనే ఆమెకు ఫోన్ చేసి దేవా నేను చనిపోను, ఎందుకంటే దేవుడు ఇంకా నిరీక్షణ హోప్ అనేది నా లైఫ్లో ఇచ్చాడు. కాబట్టి వచ్చేస్తే మనం సిద్ధార్థ మెడికల్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి సరే అప్పటి నుంచి రాడ్ వేశారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి నా బాడీలో రాడ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే అది కిక్ అంటూ ఉంటుంది, అది గుర్తు చేస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే నేను హెచ్చిపోకుండా ఒకటి, రెండవది గుర్తు చేస్తూ ఉంటుంది, నువ్వు బలహీనుడివే కానీ బలపరచు దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు అనారోగ్యమే లేకపోతే బలహీనుడిగానే ఉన్నావు కానీ బలమిచ్చేది దేవుడే. అందుకని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 15వ ప్రకారంగా చూసినట్లయితే నన్ను బలపరచువనిందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి పరిస్థితులు నీ శరీరంలో ఉన్నా కూడా ఆయన కన్సర్న్ కలిగి మరి ఆయన నిజంగా మరి ఆ బాధ నుంచి స్వస్థత ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. తర్వాత 23 నుంచి 32 వచనాల్లో చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 23 నుంచి 32 వచనాల్లో మనం చూసినట్లయితే మరి వారు కోరిన రేవికి వారిని నడిపించను అనేది ఉంటుంది. తర్వాత 29వ వచనంలో ఆయన తుఫానును ఆపివేయగా అని ఉంటుంది. తర్వాత సముద్రంలో ఆయన చేయ అద్భుతములను వారు చూచిరి అని మనం చూస్తాము. తర్వాత ఇలా చూసినట్లయితే ఈ వచనాలు మనకి ఏం కనపడుతుంది అంటే వాళ్ళు ఆ సముద్రంలో ఆ తుఫాన్లో చిక్కి ఉన్నారన్నమాట. అటువంటి వాళ్ళ హోప్ అనేది వాళ్ళ లైఫ్లో లేదు, నిరీక్షణ అనేది వారి లైఫ్లో పోయింది. అంటే సముద్రం మధ్యలో ఉన్నారు, తుఫాను వస్తూ ఉంది, ఆ తుఫాన్లో మరి చీకట్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఆ స్టామ్స్లో మరి అటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు కలుగు చేసుకొని ఆ తుఫాను అణిచివేసి మరి వాళ్ళని గమ్యం చేర్చడం అనేది జరిగింది. అందుకని మనం పాడతాం కదా, తుఫాను వంటి శ్రమలను భయభీతులు కలిగించిన అభయమిచ్చి కాపాడిన యేసుని స్తుతించిన జయగీతము పాడుదాం, జయశీలుని కొనియాడుదాము. కాబట్టి తుఫాను వంటి శ్రమల్లో అంటే ఒకవేళ నువ్వు తుఫాన్లో స్టామ్స్లో చిక్కుకొని ఉన్నావేమో, అంటే నువ్వు ఈ విధంగా ఇంటర్నెట్ ద్వారా కూడా నువ్వు చూస్తున్నావేమో, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు,
తుఫాను వంటి శ్రమల్లో నువ్వు ఉన్నావేమో, గమ్యం లేని పరిస్థితిలో ఉన్నావేమో, నీ జీవిత నావ అనేది ఓడ తిరుగులాడుతూ ఉందేమో, ఆ సముద్రంలో అటు ఇటు అలల చేత కొట్టబడతా ఉందేమో. శిష్యులు కూడా ఆ విధంగా అటువంటి తుఫాన్లో వాళ్ళు చిక్కుకున్నప్పుడు మరి మనం చూస్తున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో మనకి చాలా స్పష్టంగా, అంటే వాళ్ళు తుఫాన్లో చిక్కుకున్నప్పుడు మరి ప్రభువు వారిని వదిలిపెట్టలేదు, కానీ వాళ్ళ కోసం అని చెప్పి ఏం చేశాడు అని అంటే, మరి ఆయన 6:48లో మనం చూసినట్లయితే వారికి గాలి ఎదురైనందున, కాబట్టి ఇటువంటి పరిస్థితిలో గాలి ఎదురైతే అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. ఇక సముద్రపు గాలి అంటే ఇంకా ఎదురలేదు. కాబట్టి అటువంటి గాలి ఎదురైనప్పుడు తర్వాత ధోని నడిపించడం చాలా కష్టంగా ఉన్నప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఆయన చూచి, కాబట్టి నువ్వు తుఫాన్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూచే దేవుడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే రాత్రి ఇంచుమించు 4 జాములు జరిగిన సమయంలో ఇటువంటి తుఫాన్లో వాళ్ళు చిక్కుపోయి నిరీక్షణ లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన చూచే దేవుడు. తర్వాత అదే వచనం 48లో చూసినట్లయితే ఆయన చూసిన వెంటనే ఓకే అని అక్కడి నుంచి ఒక మాట చెప్పేశాడు కాదు. అక్కడ చూసినట్లయితే నన్ను ఆదరించిన మాట ఏంటంటే, తుఫాన్లో మనం చిక్కి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సముద్రం మీద నడుస్తూ వారి యొద్దకు వచ్చి, కాబట్టి చూచే దేవుడు కాదు, ఆయన నీ దగ్గరకు వచ్చేవాడు. అంటే ఆయన టచ్ అనేటువంటిది మనకి కనబడుతూ ఉంది. ఆయన దగ్గరికి వచ్చాడు. తర్వాత 50 వచనంలో చూసినట్లయితే చూశాడు, తొందరపడుతున్నప్పుడు చూసి వారిని, మీరు అండర్లైన్ చేసుకుంటే తెలుగు బైబిల్లో మనకేం కనబడుతుందంటే వారిని 50 వచనంలో తుఫాన్లో చిక్కుంటే ఎవరైనా కష్టాలు ఉంటే ఎవరైనా పలకరిస్తారా మనల్ని? ఎందుకంటే ఆ కష్టాలు మనకు అంటుకుంటే ఏమని దూరంగా ఉంటారేమో, కానీ కష్టాలు ఉన్నవాడిని పలకరించే దేవుడు ఒక్క యేసు ప్రభు మాత్రమే ఉందా. కాబట్టి ఆయన వారిని పలకరించి, రైట్ పేతురు ఎలా ఉన్నావు, నా కష్టాల్లో ఉన్నావా, రైట్ ఈ నీకే వచ్చిందా ఈ కష్టం, లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు కొనసాగుతూ ఉన్నావు, ఓకే పర్వాలేదు నేను ఉన్నాను, కాబట్టి నిన్ను చూశాను, నీ దగ్గరికి వచ్చాను, నీతో మాట్లాడుతూ ఉన్నాను, కాబట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే భయపడదు అని చేయి పెట్టేశాడేమో, హత్తుకున్నాడేమో, లేకపోతే అంత చక్కగా పలకరించాడేమో. అటువంటి పలకరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అయితే ప్రభువు పలకరించేటువంటి దేవుడు, నీ కష్టాలను చూసే దేవుడు, నీ దగ్గరికి వచ్చే దేవుడు. తర్వాత ఆయన ధోని ఎక్కి, కాబట్టి ప్రభు ప్రజెన్స్ని నీ దగ్గరికి వచ్చేసి నీ కష్టాల్లోనికి ఆయన వచ్చేస్తాడనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు సైలర్స్, అంటే ఎప్పుడైతే ఈ విధంగా హోప్ని వాళ్ళు కోల్పోయారో అటువంటి పరిస్థితుల్లో ప్రభువు వారు వచ్చి అభయం ఇచ్చి వారిని కాపాడి గమ్యాన్ని చేర్చారు. కాబట్టి ఇక 4 పరిస్థితుల్లో, అంటే ఎడారిలో నీ జీవితము వెళ్ళిపోయి దిక్కు దివాణా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, గమ్యం అని తెలియక దారి తెలియక ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. రెండోది, ఒకవేళ కష్టాల్లో లేకపోతే స్వతంత్రం లేక మరి ఇటువంటి పరిస్థితుల్లో డంజన్, అంటే మన జీవితాల్లో ప్రిజన్, అంటే సరసాల అనేటువంటిది బంధకాల్లో ఉన్నావేమో, బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించి బంధకాలను త్రెంచేటువంటి దేవుడు ఈ యొక్క ఆదివార దినాన్న. అంతేకాకుండా ఒకవేళ అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావేమో, నీ ఆరోగ్యానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టి నీకు ఆరోగ్యం ప్రసాదించేటువంటి దేవుడు. అంతేకాకుండా ఒకవేళ నీ జీవితంలో హోప్ అనేది లేక, నిరీక్షణ లేక, ఆశ అనేది లేక, నిరాశ అయిపోయి నిరుత్సాహము నిస్పృహల్లో కనుక నువ్వు కొనసాగుతూ ఉంటే నీ జీవితంలో మళ్ళీ ఆశను కలిగించేటువంటి దేవుడు, నిన్ను ఆ ఆశా జ్యోతి మన ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి నీ జీవితంలో ఆశను కలిగించి, నీ జీవితం మీద ఆశను పుట్టించి, తిరిగి నిన్ను ఈ యొక్క తుఫానుల నుంచి బయటికి తీసుకొని వచ్చి, సముద్ర అగాధ జలాల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చి చక్కగా డెస్టినీలో నిలబెట్టే దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 5 విషయాలు మీతో చెప్పాలని
ఇష్టపడుతూ ఉన్నాను. ఈ యొక్క స్టోరీ మొత్తంలో మనకి మొట్టమొదటి కనబడేది ఏంటి? ప్రాబ్లం. కాబట్టి సమస్య. రైట్. మన జీవితం మీ గుండె మీద చేతేసుకొని చెప్పండి, సమస్యలు లేనోడు ఎవడన్నా ఉన్నాడా? సమస్య లేనోడు. కుర్రోళ్ళకి సమస్యలు ఉంటాయి, పెళ్ళైన వాళ్ళకి సమస్యలు ఉంటాయి, తల్లిదండ్రులకి సమస్యలు ఉంటాయి, సంఘస్థులకి సమస్యలు ఉంటాయి, పాస్టర్కి కూడా సమస్యలు ఉంటాయా? బోల్డ్ అని ఉంటాయి. స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. సో కాబట్టి సమస్యలు లేనివాడు ఎవరు లేరు. సో ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ 4 ప్రాబ్లమ్స్ మనం చూసాం. తుఫాన్ అనేది వాళ్ళకి ప్రాబ్లం అయింది, బాధ అనారోగ్యం అనేది ప్రాబ్లం అయింది, బంధకానాలు సంఖ్యలు అనేవి చైన్స్ అనేవి బాధగా వాళ్ళ బంధకనాల సమస్య అయిపోయింది. అలాగే గమ్యం తెలియక త్రోవలో తప్పిపోయారు కాబట్టి త్రోవ తప్పిపోతే మళ్ళా త్రోవలోకి రావడం చాలా కష్టం. కాబట్టి ఎడారిలో వెళ్ళటం అటువంటి లేకుండా చక్కగా నడిపించే సమస్య. సో ప్రాబ్లమ్స్. సో తమ్ముడు చెల్లి లేక మరి వింటున్న మనమంతా కూడా ఓకే, ఈరోజు నీ సమస్య ఏంటి, నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి, నీ అనారోగ్యం ఏంటి, నువ్వు ఏ బందికానాల్లోనూ నిలబడి ఉన్నావు, ఏ చైన్స్లో నువ్వు బంధింపబడ్డావో దేవుడిని నేను అడుగుతా ఉన్నాడు. ఎస్. కాబట్టి నీ సమస్యని దేవుడి దగ్గరికి తీసుకురండి. నీ బందికాన నీ చైన్స్ని దేవుని దగ్గర తీసుకురండి. నీ అనారోగ్యాన్ని దేవుని దగ్గర తీసుకురండి. దేవా, నేను ఈ తుఫాన్లో చిక్కిపోయాను, ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, చాలా గమ్యం తెలియట్లేదు, చీకటిగా ఉంది, నన్ను పలకరించేవాడే లేడు, జనం నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాను, నా దగ్గరికి వచ్చేవాడే లేడు అని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతా ఉన్నట్టు అది భావిస్తూ ఉంటే, ఎస్, నువ్వు నా సొత్తు, నేను నీ దగ్గరికి వస్తానని దేవుడు చెప్పే దేవుడు. కాబట్టి ప్రాబ్లం. నెక్స్ట్ ఎప్పుడైతే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందో సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రేయర్ చేశారు. రైట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ని దేంతో మనం ఫేస్ చేయాలంటే ప్రేయర్ ద్వారా మనం ఫేస్ చేయాలి ప్రాబ్లం. అందుకని 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి. 13వ వచనంలో చూసినట్లయితే కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి. 19వ వచనంలో చూసినట్లయితే కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి. 28వ వచనంలో చూసినట్లయితే శ్రమ తాళలేక యెహోవాకు మొరపెట్టిరి. సో కష్టకాలం ఎల్లవేళలందు కష్టకాలమందు వలబున్ యేస్తున్ ఇలలు నీవే నాకెల్లడల పడ వివరింపన్. కాబట్టి నీ కష్టకాలాల్లో దేవునికి మొరపెడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. నీ చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళకి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, యవనస్తులకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే కష్టాలు కొన్ని ఉంటాయి, వృద్ధాప్యంలో ఉండే మాలాంటి వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎటువంటి కష్టాల్లోనే సరే ఆయన నీ కష్టాలని కడగండ్లకి తీర్చి నిన్ను కలిమిలోనికి తీసుకొచ్చేటువంటి దేవుడు. సో ప్రాబ్లం. రెండవది చూసినట్టయితే ప్రేయర్. మూడవది దేవుడు చేసినటువంటి దేవుడి ప్రొవిజన్, అంటే ఏర్పాటు చేశాడు. దేవుడు సదుపాయం ఇచ్చాడు, అది ఉపయోగించుకోవాలి. సో కాబట్టి ఎందుకంటే ఒకసారి దేవుని ఓడల ప్రయాణంలో వెళ్తూ ఉన్నారంట, సముద్రంలో వెళ్తామంటే సముద్రం అంటే ఉప్పు నీళ్ళు కదా, అయితే అక్కడ వాళ్ళకి మంచినీళ్ళని వాటర్ అయిపోయినాయి, డ్రింకింగ్ వాటర్ అయిపోయినాయి. అయిపోతే వీడు చాలా కష్టపడుతున్నాడు. ఒక ఓడలో నుంచి మాకు ఎదురు ఓడ వస్తూ ఉంటే మాకు డ్రింకింగ్ వాటర్ కావాలని సిగ్నల్ ఇస్తూ ఉన్నారనమాట. ఇస్తూ ఉంటే ఆ సెయిలర్ అంటే ఆ క్యాప్టెన్ ఏం చెబుతున్నాడంటే, అరే బకెట్ వేసుకొని తోడుకోరా అని చెబుతున్నాడంట. అరే సముద్రం అయితే బకెట్ వేస్తే తోడుకోమంటావు ఏంటి అని అంటే, ఈ క్యాప్టెన్కి ఏమర్థం కాలేదంటే సముద్రంలో నుంచి నదిలోకి వాడు వచ్చేసాడు, కానీ వాడు అది గమనించలేదు. బకెట్ వేసి తోడుకోరని ఎదుట షిప్ వాడు చెబుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కష్టాలు ఉండి ఇంకా కష్టాలు ఇంకా కష్టాలు ఇంకా కష్టాలే అని అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఆల్రెడీ నిన్ను ఎక్కడ నడిపించాడు? కష్టంలో నుంచి నదిలోనికి, సముద్రం నుంచి నదిలోనికి, మంచినీటిలోనికి నిన్ను తీసుకొచ్చాడు. నువ్వు ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ, ఏం చేయాలన్నమాట, ఆ నీళ్ళు నువ్వు చేదుకోవాలి. రైట్.
కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రాబ్లం, ప్రేయర్, ప్రొవిజన్. దేవుడు ఇచ్చినటువంటి ఏర్పాటు ఏంటి? 6వ వచనం, 6వ అధ్యాయం అంటే 6వ వచనం 7వ వచనం చూస్తున్నట్లయితే చాలా నాకు నేను నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నది ఇది ఏమిటంటే, ఆయన ఆపదల నుండి వారిని విడిపించెను, చక్కని త్రోవను వారిని విడిపించెను నడిపించెను. సో సో ఎంత మంచి మాటలు ఈ ఉదయం. ఆయన విడిపించాడు, నిన్ను నడిపిస్తాడు. తర్వాత 13వ వచనం 14వ వచనంలో మళ్ళీ నేను చూసినట్లయితే అదే మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఆపదల నుండి వారిని విడిపించెను, తర్వాత మరి అగాధ అంధకారంలో నుండి వారిని రప్పించెను. విడిపించెను, నాతో చెప్పండి. విడిపించెను, రప్పించెను, విడిపించెను, నడిపించెను. కాబట్టి మనం చూస్తున్నట్లయితే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన విడిపించేటువంటి దేవుడు, రిడీమర్. మార్నింగ్ మనం చూస్తాం, రైట్? కాబట్టి ఆయన నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. తర్వాత 19వ వచనం 20వ వచనంలో మళ్ళీ అదే మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. ఆయన వారి ఆపదల నుండి వారిని చెప్పండి వారిని విడిపించెను. తర్వాత 20వ వచనంలో చూస్తే వారిని బాగు చేసెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన విడిపించే దేవుడు, బాగు చేసే దేవుడు, విడిపించే దేవుడు, రప్పించే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించేటువంటి దేవుడు. 28వ వచనం 30వ వచనంలో మనం చూసినట్టు మళ్ళీ మనకి అదే కనపడుతూ ఉంటుంది. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. తర్వాత 30వ వచనం చివరి భాగంలో వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. నువ్వు కోరుకున్న రేవుకి నిన్ను నడిపించే దేవుడు యేసుప్రభు తప్ప ఇంకెవరు ఉన్నారు చెప్పండి? కాబట్టి మనం చూస్తున్నట్లయితే ఆయన విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కాబట్టి అలసట భయపడినా లేకపోతే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన విడిపిస్తాడు. అన్నీ మర్చిపోయినా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఏంటి సైలస్? విడిపిస్తాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు, రప్పిస్తాడు, విడిపిస్తాడు, బాగు చేస్తాడు. రైట్? సో ప్రొవిజన్. సో అది ఆ ప్రొవిజన్ని మనం దేవుడిచ్చిన సదుపాయాన్ని మనం వాడుకున్నప్పుడు నిన్ను విడిపిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన చక్కగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. నడిపించు నా నావ. మాసల్వన్ గారి పాట ఎంతకాలం నుంచి మనం పాడుకున్నా సరే ఆ పాట ఈరోజు కూడా ఆ విధంగానే ఉంటుంది జీవితంలో కదా. కాబట్టి నడిపించు నాన్న. కాబట్టి నీ జీవితం నావను నడిపించమని నువ్వు కోరుకున్నట్లయితే ఆయన విడిపిస్తాడు, చక్కగా నడిపిస్తాడు. రైట్? తర్వాత మరి ప్రాబ్లం ఫేస్ చేశారు, ప్రేయర్ చేశారు, దేవుడు ప్రొవిజన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 8వ వచనం 9వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ 4 మాటలు మనకి కనపడతా ఉన్నాయి అన్నమాట. 8వ వచనము 9వ వచనంలో చూసినట్లయితే వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ప్రైజ్, ఫ్రమ్ క్రైసిస్ టు ప్రైజ్ అన్నమాట. ఫ్రమ్ క్రైసిస్ టు ప్రైజ్. వాళ్ళు క్రైసిస్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ప్రొవిజన్ చూపించాడు. ప్రొవిజన్ చూసినప్పుడు వాళ్ళు చేసిన స్పందన ఏమిటి అంటే వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. ఓకే, అది ఎడారిలో వాళ్ళు. సరే, బందీఖానలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మొరపెడితే 15వ వచనంలో మనం చూసినట్లయితే బందీఖానాలో చైన్స్ తెగిన తర్వాత చివరి వచనంలో చూసినట్లయితే నరులు కాంచే కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఓకే, మరి హెల్త్ పాడైపోయింది, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. మరి వాళ్ళు కూడా ఏం చేయాలి? 21, 22 వచనాల్లో మనం చూసినట్లయితే చివరి భాగంలో వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. రైట్? తర్వాత ఈ సముద్రంలో చిక్కిపోయే తుఫానుకి
తుఫాన్లో చిక్కున్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు ఏం చేయాలన్నమాట, 31, 32 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే థ్యాంక్స్ గివింగ్ అంటే మన లైఫ్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన జీవితాలని మరి అంటే థ్యాంక్స్ లివింగ్ ఈజ్ బెటర్ అని ఇంకో భక్తుడు చెప్పాడనమాట. కాబట్టి మన లైఫ్లో ఆ థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుడు ఇంకొక ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో నా జీవితాల్లో చేయటానికి అది నాంది ప్రస్తావన అవుతుంది. నువ్వు థ్యాంక్స్ చెప్తే. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారు, 10 మంది కుష్ఠరోగులు శుద్ధులేరి కారా, మిగతా 90 ఎక్కడ? అది ప్రశ్న. దేవుడి అడుగుతున్న మాట ఏంటంటే, అరే నేను 10 మందిని స్వస్థపరిచాను, మిగతా 9 మంది ఏమో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఊరు బయట ఉండాల్సిన కుష్ఠరోగులు ఊళ్ళోకి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఈ ఊరు భ్రమలు వాళ్ళని పట్టి పీడించి పరిగెత్తారు. కానీ ఒక్క సమయరెడ్డి మాత్రం బిగ్గర శబ్దంతో దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన స్తుతించడం అనేది జరిగింది. రైట్, మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ప్రొవిజన్ మనం సద్వినియోగం చేసుకొని దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. కాబట్టి కృతజ్ఞత లేని జీవితము అది ఇట్స్ లైక్ ఎ హెల్ అని ఒక భక్తుడు చెప్పాడనమాట. అంటే అది ఒక నరకం లాంటిది. జీవితంలో కృతజ్ఞత లేకపోతే వాడి జీవితమే కాదు. మానవరీత్యా కూడా ఎవరైనా సరే, ఎవరైనా మనకి చెప్తే ఏదైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ అని మనం చెప్పడం అనేది మన జీవితాల్లో అలవాటు చేసుకుందాం. కాబట్టి థ్యాంక్లెస్ లైఫ్ అనేది ఇట్స్ లైక్ ఎ హెల్. కాబట్టి మన జీవితాల్లో థ్యాంక్ఫుల్గా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, 5వది నేను ఏమనుకున్నానంటే, రైట్, ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేశారు, ప్రేయర్ చేశారు, దేవుడు ప్రొవిజన్ చూపించాడు, వాళ్ళు ప్రైజ్ చేశారు. చివరిగా ప్రైజ్ అంటే చూసినట్లయితే ప్రైజ్ అని నేను ఎందుకు పెట్టుకున్నానంటే, దేవుని యొక్క కృప 6 సార్లు ఈ అధ్యాయంలో కనబడతా ఉందన్నమాట. 1వ వచనంలో మనం చూసినట్లయితే మనకి ఏం ఆయన కృప నిత్యము ఉండును, ఎటర్నల్ గ్రేస్, రైట్, నిత్యము ఉండును. 8వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కృపను బట్టి అని మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనంలో చూస్తే ఆయన కృపను బట్టి మనం చూస్తున్నాం. 21వ వచనంలో చూస్తే ఆయన కృపను బట్టి అని మనం చూస్తున్నాం. 31వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి ఆయన కృపను బట్టి నరులకు ఆన్సే ఆశ్చర్యకార్యములను బట్టి. 43వ వచనం చివరి భాగం చూస్తున్నట్లయితే ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్. ఫస్ట్ వచనంలో కృపను బట్టి ఉంటుంది. 41వ వచనంలో చూస్తే యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురు గాక. కృప కాబట్టి పౌలు చెప్పినట్లు నేనేమైనాను ఆయన కృపయై ఉన్నాను. కాబట్టి కృప ఎవర్ లాస్టింగ్ లవ్ అని మనం కాబట్టి ఒకవేళ దేవుడు మన జీవితాల్లో ఇంత కార్యాలు చేయటానికి కారణం ఏంటంటే మన మంచితనం కాదు, మన గొప్పతనం కాదు, మన ప్రార్థన కాదు, మన యొక్క భక్తి అంతకంటే కాదు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టి నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృపను బట్టి అయి ఉన్నాను. ఆయన కృపే నన్నులో సార్థకత తీసుకొస్తా ఉంది. ఆయన కృపలోనే నిన్ను కొనసాగుతూ ఉన్నాను. సో కాబట్టి మన జీవితాల్లో కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కష్టాల్లో నుంచి మనం కృపని ఆశ్రయించినప్పుడు, దేవుని కృపలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన కృప మనల్ని నడిపించేదిగా ఉంది, ఆయన కృప మనల్ని పోషించేదిగా ఉంది, ఆయన కృప మనల్ని విడిపించేదిగా ఉంది, ఆయన కృప మన భారాలను భరించేదిగా ఉంది. ఆయన కృపకి మనం అప్పగించుకున్నట్లయితే ఎస్ ప్రభా నేనేమైనానో. ఎందుకంటే పౌలు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ శరీరంలో ముళ్ళు ఉన్నప్పటికీ పౌలు గారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నా కృప నీకు చాలా. జీవితంలో కావాల్సింది, జీవితంలో కోరుకోవాల్సింది, జీవితంలో ఉండాల్సింది, జీవితానికి మరి నడిపించేది ఏంటి? దేవుని యొక్క కృప. దీని గురించి నేను ఎక్కువ చెప్పలేను, కానీ ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకుందాం. నా కృప నీకు, యేసయ్యా నీ కృప నాకు ఇయ్యయ్యా, నీ కృపలో కొనసాగించే భాగ్యము నాకు దయచేయ్యా అని ప్రార్థన చేసుకుందామా? తలలంచని కళ్ళు మూసుకోండి. ఎస్ ప్రభా నీ కృప నాకు
చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలో నన్ను నడిపించయ్యా. కష్టాలు వచ్చిన, బంధకాలు వచ్చిన, చైన్స్ బందీగా ఉన్న తుఫాన్ వంటి శ్రమలు అన్నీ కలిగిన దేవా, అనారోగ్యంతో నన్ను పట్టి పీడిస్తున్న, ఒకళ్ళు బెడ్ రీడిన అయినప్పటికీ, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవా, నీ కృప నాకు ఇయ్యయ్యా. నీ కృప నాకు చాలును. నీ కృపలో నన్ను నడిపించయ్యా. నీ కృప ఉంటే నాకు అంతే చాలయ్యా. నీ కృప ఉంటే నాకు అంతే చాలయ్యా అని మనం మరి మన జీవితాల్లో ఈ యొక్క జనవరి నెలలో ఆయన కృపను కోరుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృపలో మనం కొనసాగుదాం, ఆయన కృపలో మనం నడుద్దాం, ఆయన కృపలో మనం ఎదుగుదాం. ఆయన కృపలో మరి మనకున్నటువంటి అంటే ప్రతి అవాంతరాలని అధిగమించి దేవుని కృపలో మనం జీవితము జయశీలుడు కాబట్టి మన దేవుడు ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన చిగురు కాబట్టి ఆయన లైఫ్లో మనం ఆయన పొంది ఆయన యందు మనం ఆయన కృపలో మనం ముందుకి కొనసాగుదాం. ఆ విధంగా ఆయన కృపలో వెళ్తుండగా ఆయన మన కోసం చేసిన ఆ కార్యాన్ని శిలువ కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకొని ఆ శరీరమును రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క రొట్టె రసంలో ఈ బల్లలో మనం పాలు పొందేటప్పుడు ఒక్కసారి మనం పరీక్ష చేసుకొని, దేవా, నీ కృప నా పట్ల విస్తరింపచేశావు. నీ కలవరి శిలువలో నువ్వు కార్చిన రక్తధారల ద్వారా నన్ను విమోచించి రక్షించి పావనపరిచి పరిశుద్ధంగా తీర్చి నీ కొరకు నీ బిడ్డగా నీ సాక్షిగా నీ కృపలో కొనసాగేటువంటి నాలాంటి వారిని కూడా నువ్వు తీసుకున్నావు ప్రభా. నీకే స్తుతి వందనమని ఆ బలలో మనం భయభక్తులతో మనం పాల్గొందాం. దేవునికి స్తోత్రములు. తన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు. అయితే మనం చదివినటువంటి సామ్లో 107:20 అంటాడు, హీ సెంట్ హిజ్ వర్డ్ ఫర్ వాట్? దేవుడు ఎందుకు ఇస్తాడు ఆయన వాక్యాన్ని మాకు? మనల్ని స్వస్థపరచడానికి. రోగంలే కాదు, ఈ శరీరంలో ఉన్న రోగంలనే కాదు, ముఖ్యంగా మన హృదయాలలో ఉన్నటువంటి రోగాలు, మన మనసులలో, మన అలవాట్లలో, మన మాటల్లో, మన పాటల్లో. అయితే దేవుడి వాక్యం మనం అందుకున్నాము అంటే దాని రిజల్ట్ ఏంటి? హీలింగ్ కనపడాలి ఇన్ ఆల్ అవర్ వాక్ ఆఫ్ లైఫ్. మరి అటువంటిది జరుగుతుందో లేదో అన్న విషయం మనము గుర్తు చేసుకొని టేబుల్లోకి వెళ్దాం. మోజెస్, రోహన్, కమ్ అండ్ హెల్ప్.
ప్రభువా మా దేవా, ఉదయకాలంలో మాకు పర్సనల్గా మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ వాక్యంలో ఉన్న సత్యము, వెలుగు మాకు ఇచ్చినారయ్యా. నాయన, మీరు కోరేదంతా మా హృదయాలు, మా జీవితాలు, మా మనసులు అన్నీ మారాలని. ప్రభువా, మీ వాక్యంలో మా కొరకు స్వస్థత ఉన్నదని మేము గ్రహిస్తున్నాం. ఆ స్వస్థత మా అందరికీ ఇవ్వమని, ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుతున్నాం. అవునాయనా, మేము మొరపెట్టినప్పుడు మా మొరను వినే దేవుడు మీరు. మేము ఏ రీతిగా మిమ్మల్ని పొగడాలో మాకు తెలియదు, కానీ మీరు చేస్తున్న గొప్ప కార్యాలను చూస్తూ మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఈ వాక్య వెలుగులో ప్రతిరోజు నడవటానికి సహాయం చేయండి. సర్వీస్ ప్రారంభంలోనే మాకు నేర్పించినారు మీరు. నీతి అన్నది చాలా ముఖ్యం మా జీవితాలలో. ఆ నీతి వస్త్రం మీరు మాకు ఆల్రెడీ మీరు ఇచ్చున్నారు కాబట్టి మీకు వందనాలు. మరి డైలీ మేము జీవిస్తుండగా ఆ నీతిని మేము ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయమని మరి ఒక్కసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సర్వీస్ని ముగిస్తూ మా యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక, ఆమేన్. ఇవాళ మరి ఎందుకో చాలామంది రాలేదు. ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ ఎ హాలిడే మూడ్. ఆఫీసర్స్కి అయితే అందరు వెళ్తారు పనులకి, కానీ దేవుని మందిరానికి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది కొందరికి. అటువంటి అలవాట్లు మనకు ఉండకూడదు. ఎనీవే, ఇట్స్ టైమ్ నౌ. We have to get ready for the second service, but we will meet one another and have little fellowship with tea and snacks.